ఈరోజు స్వాతి గారి పట్ల జరిగిన విషయాలు రెండు విషయాలు. ఒకటి, సోషల్ మీడియా పరంగా అమ్మాయి పెట్టినటువంటి పోస్టులు, అమ్మాయికి వ్యతిరేకంగా పెట్టినటువంటి పోస్టులు, వీటిల్లో ఎవరు దాచిపెట్టేది లేదు. ఒకటి పెట్టినటువంటి పోస్టులో అది దాంట్లో ఒక నేరం అట్రాక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు దాంట్లో దాచిపెట్టేది లేదు, ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. పలానా స్టేట్మెంట్ సోషల్ మీడియాలో పెట్టిన స్టేట్మెంటు ఇది పలానా సెక్షన్ కింద నేరం అనుకున్నప్పుడు పోలీసులు సుమోటో కానీ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసి దాని గురించి. రెండో ఇన్సిడెంట్ ఏంటంటే, ఆవిడ కోఆప్షన్ మెంబర్ మున్సిపల్ కౌన్సిల్. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. కౌన్సిల్లో ఇతర కౌన్సిల్ సభ్యులు అందరూ ఉండగా కౌన్సిల్ హాల్ అనేది ఒక పబ్లిక్ ప్లేస్. పబ్లిక్ ప్లేస్లో బూతులు తిట్టారు, కులం పేరెట్టి అసభ్యంగా మాట్లాడారు, అవమానపరిచారు, కించపరిచారు అనే ఆవేదనతో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ముందు కేసు రిజిస్టర్ చేయాలి. ఎస్సీ యాక్ట్ ఏం చెబుతుంది? డిఎస్పీకి విశేషమైన అధికారాలు ఇచ్చింది. అసలు లానే ఏంటంటే, ఎవరైనా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చినప్పుడు యాస్టీజ్గా రిజిస్టర్ చేయాలి. చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి నువ్వు ఇచ్చింది తప్పు అయితే తప్పని కేసు తీసేయచ్చు. లేదయ్యా నిన్ను పొడిశారన్నారు, కాదు నిన్ను ఊరికే కొట్టారు, సెక్షన్ 307 కాదు 324 అట్టు ఇవ్వచ్చు. అసలు రిపోర్ట్లే తలకిందులు చేయటం, వెళ్ళిన మనిషిని అసలు నువ్వేదో పోస్ట్ పెట్టావంట, నువ్వు అది పెట్టావంట, నీ మీద కేసులు ఉండి కూర్చోమనటం, ఇంకా వీళ్ళు అవమానపరిచే విధంగా మాట్లాడటం దురదృష్టం అని చెప్పి నేను చెబుతున్నాను. ఇది చాలా బాధాకరంగా ఉంది. మీరు చూశారు, జగన్ గారు వచ్చినప్పుడు ఊరికి ఒకళ్ళు ఎవరో ఫ్లెక్సీ పట్టుకున్నారు, అది ఎవరు వేశారో ఏంటో తెలియదు. ఊరికే రఫా అనే ఒక్క స్టేట్మెంట్ ఉన్నందుకే అది అసలు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. దానిలో కోర్టు వారి పర్మిషన్ లేకుండా పోలీసులు ఇన్వెస్టిగేషనే చేయకూడదు. అలాంటి వాళ్ళు అప్పటికప్పుడు రాత్రి 10ంటికి ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి మరుసటి రోజు 12ంటికి మళ్ళీ హాజరు పెట్టి మేజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గర, దానికి గుంటూరు నుంచి పీపీఎల్ను పంపించి పోలీసులందరూ నిద్రపోకుండా ఏదో కొంపలు ఒక ఫ్లెక్సీ ఇటు పట్టుకున్నందుకే అరెస్ట్ చేసి 3 అరెస్ట్ చేసి లోపలికి పంపించారు. అసలు వైసీపీ బోర్డు ఏదన్నా అమ్మ అనబోయి అమ్మ అన్నా కూడా పొరపాటున ఏదన్నా సరదాగా అన్నా కూడా అది నేరం అని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్న వాళ్ళు ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక పార్టీలో ఒక నియోజకవర్గ నాయకత్వం వహిస్తున్న మనిషిని, కౌన్సిల్లో కోఆప్షన్ సభ్యురాలుగా ఉన్నటువంటి మనిషిని బూతులు తిట్టాడండి, కులం పెరిగి అవమానపరిచాడని ఆవేదనతో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అలాంటి కేసుల్లో కూడా న్యాయబద్ధంగా వాళ్ళు విచారణ జరిపి సరైన వాళ్ళ మీద చర్య తీసుకోకపోవటానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే సమయం మించిపోలేదు. పోలీసులు అమ్మాయి ఆవేదనను అర్థం చేసుకుని సరైన విచారణ జరిపి, నిజంగా అక్కడ ఒక్కళ్ళే లేరుగా, చాటం జరగదు, 10 మందిలో జరిగింది ఉంటే నేరస్తు. పైగా అమ్మాయి ఏమడిగింది? తిట్టిన వ్యక్తిని క్షమాపణ చెప్తే చాలంది. నువ్వు నోరు జారావు, క్షమాపణ చెప్పు, నేను విత్డ్రా చేసుకుంటానంటే అక్కడ క్షమాపణ కూడా చెప్పకుండా మరి దూషించినటువంటి మనిషి మీద మిమ్మల్ని యాక్షన్ తీసుకోమంటే మీరు ఇంత నిర్మోహమాటం చేస్తే దీని పార్టీ తీవ్ర మరి మా డాక్టర్ గారి నాయకత్వంలో దీన్ని సీరియస్గా తీసుకున్నాం. తప్పకుండా దీన్ని కోర్టులోనూ ఫైట్ చేస్తాము. పోలీసులు సరైన చర్య తీసుకోవాలని ఉద్యమాన్ని కూడా చేయటానికి ఉద్దేశంతో వాళ్ళకి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము? విషయాన్ని 10 మంది, ఇప్పటిదాకా 4 గోడల మధ్య ఉంది, ఎక్కువ మంది తెలియదు. ఈ నియోజకవర్గంలో మా పార్టీ శ్రేణులందరికీ తెలియాలని, పోలీసుల్లో కూడా మా ఆలోచనలో మార్పు వచ్చి వద్దు ఈ సమస్య పెరిగేటట్టుంది, దీన్ని న్యాయం ఇప్పుడే చేద్దామనే ఉద్దేశంతో మేము ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పటికైనా పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం, పబ్లిక్ ప్లేస్లో జరిగింది విచారించండి. నిజంగా అన్నంటే అమ్మాయి ఏమడిగింది? క్షమాపణ అడిగింది. అది కూడా చెప్పించలేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉంటే మేము ఈ విషయం మీద ముద్దాయిల మీద కోర్టులో యాక్షన్ తీసుకుంటాం. పోలీసులు చర్య తీసుకునేదాకా పై అధికారుల దగ్గర ఇక్కడ ప్రజా సమక్షంలో ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సంబంధంగా పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ సత్తెనపల్లి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహిళల పట్ల, ఒక దళిత మహిళ పట్ల కూడా ఇంత అన్యాయం జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇక మానవ హక్కులకు పోలీసులు ఏం రక్షణ కల్పిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలను ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. పోలీసులు ఇప్పటికైనా రంగంలోకి దిగి అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను.